నమస్కారం. నా పేరు కుంపల్లి రాజు. నేను విద్యార్థి నిరుద్యోగ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రావడానికి ప్రధాన కారణమవుతున్న తెలంగాణ యువత, అదే సందర్భంలో తెలంగాణలో అత్యధికంగా నిర్లక్ష్యానికి గురవుతున్న యువత కూడా తెలంగాణ యువతనే. ఎందుకంటే తెలంగాణ ఆత్మలోనే, తెలంగాణ పోరాటంలోనే నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ప్రధాన ఎజెండాగా ఉంటుంది. ప్రతి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా నిర్లక్ష్యానికి గురవుతున్న యువత ఎవరైనా ఉన్నారంటే అది నిరుద్యోగులు మాత్రమే. ఎందుకంటే తెలంగాణలో రాష్ట్ర సాధన కోసం పోరాడింది నిరుద్యోగులు, ఉద్యోగాల కోసమే. రాష్ట్రం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది విద్యార్థి నిరుద్యోగం మాత్రమే. మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చడానికి, ఇంకో ప్రభుత్వం తీసుకురావడానికి, మా హక్కుల కోసం కొట్లాడింది కూడా నిరుద్యోగులు మాత్రమే. కానీ రాష్ట్రం రావడంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం మార్చడంలో కానీ ప్రధాన భూమిక పోషించిన పార్టీలు మాత్రము గతంలో ప్రతిపక్ష పార్టీలు ఉంటే అధికారం రాగానే మోసం చేస్తున్నాయి. ఉద్యమాల పేరు మీద రాష్ట్రం వచ్చినాక ఉద్యోగాలు నింపడంలో రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అధికారంలో కూర్చోడానికి విద్యార్థులను, యువకులను మాత్రమే వాడుకుంటున్నారు. కానీ వాళ్ళ కోరికలను తీర్చడంలో మాత్రము ఘోరంగా నిర్లక్ష్యం వహిస్తూ వాళ్ళను అధోగతి పాలు చేస్తూ ఉన్నారు. నిజానికి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల్ని ఒకే సంవత్సరం లోపల భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికింది. నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 7 నెలలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కారు ప్రభుత్వంలోకి వచ్చి. ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు సొంతంగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నోటిఫై చేసి ఎగ్జామ్ పెట్టి రిజల్ట్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ఉద్యోగాలకే రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో పత్రాలు ఇచ్చారు. కానీ ఒక్క ఉద్యోగాన్ని కూడా నోటిఫై చేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అడుగుతున్న ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 1 ఉద్యోగాలని 1:100 పిలవాలని చెప్పి ప్రధానంగా గ్రూప్ 1 అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బట్టి విక్రమార్క ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఉద్యోగాలని ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడుతూ 1:50 కాదు 1:100 ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేసిండు గత ప్రభుత్వాన్ని. మేము అధికారంలోకి వస్తే వెంటనే 1:100 ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిండు. ఆ రోజు ప్రతిపక్ష నేతగా మాట్లాడిన బట్టి విక్రమార్క నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1:100 పిలవకుండా 1:50 పిలవడాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేడో, ఆ రోజు బట్టి విక్రమార్క ఈరోజు ఒట్టి విక్రమార్క ఎందుకు మారిపోయిండో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పినారు. నిజానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్లో 2 నెలల క్రితమే జరిగిన రివ్యూలో గవర్నమెంటు జిఏడి అధికారులు దాదాపుగా 2000 ఖాళీలు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు నోటిఫై చేసి ఒక లిస్ట్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారికి. అది భర్తీ చేయకుండా ఉద్యోగాలు తక్కువ పోస్టు ప్రకటిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులు మాత్రం చాలా ఘోరంగా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారము రాష్ట్రంలో టెట్ రిజల్ట్కి, డిఎస్సి ఎగ్జామ్ నోటిఫికేషన్ డేట్కి కనీసము 45 రోజులు గడువు ఉండాలని చెప్పి ఎన్సిటిఈ గైడ్లైన్ చెప్తా ఉన్నాయి. కానీ ఈరోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సి ఉద్యోగాల అభ్యర్థులలో వచ్చిన వ్యతిరేకతతోటి తెలంగాణలో నిరుద్యోగులు చేస్తున్న పోరాటాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎన్సిటిఈ గైడ్లైన్స్ పక్కన పెట్టి వెంటనే ఏం చేసినట్టు డిఎస్సి అభ్యర్థులకు ఎగ్జామ్ డేట్ ప్రకటించినాడు. ఎందుకు? విద్యార్థులు చేసిన పోరాటానికి ప్రభుత్వం తల వంచి భయపడి ఎక్కడ వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి విద్యార్థులను డైవర్ట్ చేయడానికి, విద్యార్థులను డైవర్షన్ పాలిటిక్స్ వైపు డైవర్ట్ చేసి డిఎస్సి అభ్యర్థులను నోట్లో మట్టి కొడుతున్నాడు. నిన్నాక మొన్ననే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు కేవలం డిఎస్సి వైపే ఉన్నారు. ఆ 2.5 లక్షల మంది అభ్యర్థులే మొన్ననే హాస్టల్ వార్డెన్ అయిపోయింది. 28 తారీఖు నాడు హాస్టల్ వార్డెన్ అయిపోయింది. రేపు డిఐఈఓ ఎగ్జామ్ ఉంది. ఈ వెంటనే ఆగస్టు 17 నుంచి జూలై 15 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ డిఎస్సి 2 లక్షల కుటుంబాలు డిఎస్సిని ప్రిపేర్ అవుతారు, హాస్టల్ వార్డెన్ వీళ్ళే ప్రిపేర్ అవుతారు, డిఐఈఓ ఎగ్జామ్ వీళ్ళే ప్రిపేర్ అవుతారు.
కనీసము 2 నెలల గ్యాప్ ఇవ్వాలని చెప్పి డిఎస్సి అభ్యర్థుల ప్రధాన డిమాండ్ ఇది. ఎందుకంటే ఈ 2 లక్షల కుటుంబాలు అన్ని ఎగ్జామ్లు ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి సమయం లేదు, వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్సిటిఈ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గైడ్లైన్స్ ప్రకారము కనీసము 2 నెలల సమయము ఈ డిఎస్సి అభ్యర్థులకు ఇవ్వాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఇచ్చిన పోస్టులు కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారము మెగా డిఎస్సిని 25,000కు పెంచి ఒక 2 నెలల తర్వాత ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ ఇవ్వాలని చెప్పి డిఎస్సి అభ్యర్థుల ప్రధాన డిమాండ్ ఉంది. ఆ ప్రధాన డిమాండ్కి మా విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య పక్షాన సంపూర్ణ మద్దతు చెప్తా ఉన్నాము. ఏదైతే గ్రూప్ 2 అభ్యర్థులు ప్రకటిస్తున్నారో ఆ అభ్యర్థులకు వాదనలు మేము ఏకీభవిస్తూ రేపు జూలై 5 తారీఖు నాడు జరగబోయే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య పక్షాన ప్రధాన భూమిక పోషిస్తాము, ఉద్యమాల్లో ముందుంటాము. విద్యార్థులని ఎవ్వరు కూడా ఆశ్చర్యపడదని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఈ డిఎస్సిని ఆఫ్ చేయాలి, గ్రూప్ 2 అభ్యర్థులను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.